హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. టినిటస్, అసలు ఈ టినిటస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? ఇది చిన్నపిల్లల్లోనా లేకుంటే పెద్దవాళ్ళలో కూడా వస్తుందా? అసలు ఇది రావడానికి గల కారణాలు ఏంటి? ఇలాంటి మరెన్నో ప్రశ్నలు ఎంతో మంది మదిలో మెదులుతూనే ఉంటాయి. మరి ఇప్పుడు అన్నిటికీ గల కారణాలు ఏంటి అనేది మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ప్రముఖ హోమియోపతి వైద్య నిపుణులు డాక్టర్ రాజశేఖర్ బోగడి గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, టినిటస్, అసలు ఈ టినిటస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది? అంటే వీళ్ళలోనే వస్తుంది అంటూ పర్టికులర్ రీజన్స్ ఏమైనా ఉంటాయా, లేకుంటే అందరికీ వస్తుంది అంటారా? ఒకవేళ ఇది వస్తే ఏ విధమైన చికిత్స తీసుకోవడం వల్ల మెరుగైన చికిత్స అంది దానికి నివారణ దొరుకుతుంది అంటారు? ఏమైనా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి సార్. చూడండి, టినిటస్ అంటే చెవులో సౌండ్ వినిపించడం, అంటే సబ్జెక్టివ్ సౌండ్. ఆబ్జెక్టివ్గా బయట నుంచి ఏ సౌండ్ ఉండదు, ఒక సౌండ్ నాకు వినిపెడుతుంది కానీ పక్కనున్న వాళ్ళకి వినిపించట్లేదు. కాబట్టి దిస్ ఇస్ నథింగ్ బట్ టినిటస్. చాలా మంది చెవులో సౌండ్ వస్తుందండి, చెవులో సౌండ్ వస్తుంది అని అంటారు, బయట వాళ్ళకి వినిపించకుండా. కానీ దిస్ ఇస్ టినిటస్. అయితే ఈ టినిటస్ రావడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు అనమాట. జనరల్గా అసలు ముందు ఏం జరుగుతుందండి ఇయర్లో అంటే, మనం చెప్పినట్టుగా ఈ ఇయర్లో నార్మల్గా హెయిర్ సెల్స్ అని ఉంటాయన్నమాట. సాధారణంగా మనం బయట నుంచి ఒక సౌండ్ వచ్చినప్పుడు ఈ హెయిర్ సెల్స్ రిసీవ్ చేసుకొని అవి కదులుతాయి. ఇవి కదిలినప్పుడు ఆ కదిలిన తర్వాత ఆ హెయిర్ సెల్స్ యొక్క ఏదైతే సిగ్నల్ ఏదైతే ఉందో అది ఒక నర్వ్ త్రూలో మన బ్రెయిన్లోకి వెళ్తుంది. అంటే ఈ నర్వ్ దాన్ని క్యారీ, దీన్ని ఆడిటరీ నర్వ్ అంటారు, ఇయర్ కి సంబంధించిన నర్వ్. ఈ నర్వ్ ఆ సిగ్నల్స్ ని క్యారీ చేసినప్పుడు బ్రెయిన్ ఆ సిగ్నల్ ని రిసీవ్ చేసుకొని మనకు ఒక సౌండ్ వినిపించినట్టుగా మనకు ఒక సెన్సేషన్ అది క్రియేట్ చేస్తుంది అనమాట. దిస్ ఇస్ నార్మల్ ప్రాసెస్. ఎప్పుడైతే ఈ హెయిర్ సెల్స్ కి సంబంధించిన డ్యామేజ్ కానీ ఏమైనా జరిగినట్టయితే అప్పుడు ఏమవుతుందంటే ఆ సౌండ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంటే బయట నుంచి సౌండ్ వచ్చినా రాకపోయినా కొన్నిసార్లు అదంతకదే జనరేట్ చేస్తుంది అనమాట. జనరేట్ చేసి బ్రెయిన్కి ఆడిటరీ నర్వ్ నుంచి పంపిస్తుంది, అక్కడ సౌండ్ జనరేట్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది. అందులో ఉండే అంటే ఫిజియాలజీ ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఇది ఒక రీజన్. అయితే ఇలా ఎప్పుడు జరుగుతుందండి, మరి అలా జరగడానికి కారణాలు ఏంటి అని అంటే, ఇయర్కి సంబంధించినటువంటి ఏవైనా ఇన్ఫ్లమేషన్స్, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఇన్ఫ్లమేషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, దానివల్ల జరుగుతుంది. ఇయర్ బ్లాక్ ఏదైనా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా డస్ట్ చేరుకొని ఆ గుమిలి చేరుకొని దానివల్ల ఏదన్నా బయట నుంచి వచ్చే గాలి సరిగా రాకుండా ఈ విధంగా ఏమైనా డిస్టర్బెన్స్ అయినా కానీ దానివల్ల ఇయర్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ లేదంటే బ్లాక్ అయిపోయినటువంటి కండిషన్. కొంతమందికి ఇప్పుడు మెడికేషన్ ఏవైనా కొన్ని రకాల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చాలా మంది అంటుంటారు ఎక్కువ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయొద్దు అనేసి. ఇప్పుడు కొంతమంది పిల్లల్లో అంటే చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎక్కువ యాంటీబయాటిక్స్ యూజ్ చేయొద్దు. సాధారణంగా ఏది కానీ ఏమి కాదు ఇవన్నీ యూజ్ చేస్తే కానీ, బట్ లాంగ్ టైం యూజ్ నుంచో అనుకోకుండా కొందరికి పడకపోతేనో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ఇయర్ పైన వాటి యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంతమందిలో ఇలా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసినప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటి, ప్రెషర్ గ్రేడియన్స్. ప్రెషర్ గ్రేడియంట్ ఏంటంటే ప్రెషర్లో మార్పు, ఇయర్లో ప్రెషర్లో మార్పు ఎప్పుడు వస్తుంది? మనం హై ఆల్టిట్యూడ్ నుంచి సడన్గా కిందికి వస్తున్నట్టు ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ ప్రెషర్ గ్రేడియంట్స్ అన్నీ అవుతాయి అనమాట. పైకి వెళ్ళినప్పుడు సడన్గా, లేదంటే పై నుంచి కిందికి వచ్చినప్పుడు ప్రెషర్ గ్రేడియంట్స్ ఉన్నప్పుడు కూడా ఈ ఇయర్ అనేది బ్లాక్ అయ్యే అవకాశం ఉంది, బ్లాక్ లాగా సెన్సేషన్ అయిపోయి అలా అవకాశం ఉంది. ఇంతకుముందు నేను ఒక సమస్యకు చెప్పినప్పుడు, అంటే వర్టిగో లాంటి సమస్యకు చెప్పినప్పుడు మీనియస్ డిసీజ్ అని అన్నాను. మీనియస్ డిసీజ్ అంటే ఏంటి అంటే లోపల ఏదైతే లింఫ్ అనే ఫ్లూయిడ్ ఉందో ఆ ఫ్లూయిడ్కి సంబంధించి ఏదైనా ఇన్ఫ్లమేషన్ కానీ అట్లాంటిది ఏదైనా జరిగినట్టయితే అలాంటి కండిషన్స్లో కూడా టినిటస్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ విధంగా సౌండ్స్ రావడం అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కొంతమందికి ఈ ఇప్పుడు కోల్డ్ అట్లాంటివి వచ్చినప్పుడు ఏమవుతుంది, టినిటస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఇయర్ నుంచి గొంతులోకి యూస్టాచిన్ ట్యూబ్ అని ఒక ట్యూబ్ ఉంటుంది. ఎప్పుడైతే థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యిందనుకో ఆ ఇన్ఫెక్షన్ ఇయర్లోకి వస్తుంటుంది సాధారణంగా. కాబట్టి ఆ ట్యూబ్కి సంబంధించి అది డైలేట్ అయిపోయినా కానీ, దానికి బ్లాక్ ఏర్పడినా కానీ అలాంటి టైంలో కూడా మనకు టినిటస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి టెంపరోమాండిబులర్ జాయింట్, ఈ జాయింట్ ఏదైతే ఉందో ఈ మాండిబుల్, ఇది ఇక్కడ టెంపుల్ అంటారు ఈ ఏరియాని. ఈ రెండింటిని మనం ఈ జాయింట్కి సంబంధించి ఏదైనా ఇంజురీ కానీ, ఏదైనా ఇయర్ పైన కానీ ఏదైనా ఇంజురీ కానీ, లేకపోతే ఈ జాయింట్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో కూడా ఈ విధంగా టినిటస్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ పర్టికులర్ ఏరియాలో రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల టినిటస్ డెవలప్ కావచ్చు. ఇంకోటి సిస్టమిక్గా చెప్పుకోవాలి అని అంటే కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, ఏమైనా బ్లడ్కి ఫ్లోకి సంబంధించి, సర్క్యులేటరీ ఫ్లోలో
ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చినప్పటికీ కూడాను ఈ విధమైనటువంటి టినిటస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కొంతమందికి బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా న్యూరలాజికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పటికీ కూడాను ఈ విధంగా టినిటస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇలా రకరకాల కారణాల వలన మనకు టినిటస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఏమవుతుందండి టినిటస్లో అని అంటే, ఒక సౌండ్ సబ్జెక్టివ్గా బయటి వాళ్ళకి వినిపించిన సౌండ్ మన బ్రెయిన్లోనే ఒక సౌండ్ అనేది ప్రొడక్షన్ అయిపోయి అది మనకు వినిపిస్తుంది. ఈ సౌండ్లు రకరకాలుగా ఉండొచ్చండి. కొంతమందికి చాలామంది జనరల్గా చెప్పాలంటే రింగింగ్ ఇన్ ఇయర్స్, నాకు రింగింగ్ లాగా సౌండ్ వస్తుందండి, ఏదో సౌండ్ వస్తుంది. కొంతమందికి నాకేదో బీ సౌండ్ అని వస్తుందండి అని అంటారు, అంటే ఏదో తుమ్మెద సౌండ్ లాగా వస్తుందని అంటారు. కొంతమందికి ఏదో టంగ్ అని గంట కొట్టినట్టుగా సౌండ్ వస్తుంది. కొంతమందికి ఏంటి అని అంటే మన సీ పక్కన ఉంటే, సముద్రం పక్కన ఉంటే సౌండ్ ఉంటుంది, అలా వస్తుంది. కొంతమందికి కీచురాళ్ళు కీర్రని అంటాయి కదా, ఆ కీచురాళ్ళ సౌండ్ లాగా వస్తుంది అనమాట. ఈ విధంగా కొంతమందికి రోరింగ్ సౌండ్, ఏదో పెద్ద యానిమల్ అరుస్తోంది, ఏదో రోరింగ్ లాగా గర్రన్నట్టుగా సౌండ్ వస్తుంది అనమాట. అంటే ఇందులో కూడా డిఫరెంట్గా సౌండ్స్ రావచ్చు. సాధారణంగా టినిటస్గానే తీసుకుంటారు కానీ, బట్ ఇందులో ఇన్ని పర్టికులర్ రకాలు ఉన్నాయి అండ్ ఆ పర్టికులర్ రకానికి బట్టి కూడా మెడిసిన్స్ ఉంటాయి. ఇట్స్ పాసిబుల్ ఇన్ హోమియోపతి ఓన్లీ జనరల్గా. అయితే సాధారణంగా టినిటస్కి కారణాలు ఎన్నో ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్కి సంబంధించి ఇష్యూస్ అట్లాంటివి ఏమన్నా ఉన్నట్టయితే అంత ఈజీగా తగ్గదు. కొన్నిసార్లు స్ట్రెస్ కండిషన్స్లో, అంటే బాగా ఎక్కువ టెన్షన్స్కి స్ట్రెస్కి లోన్ అయినప్పుడు కూడాను బ్రెయిన్ పైన దాని యొక్క ప్రభావం పడి కొంతమందికి టినిటస్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు బ్రెయిన్ని కూల్గా ఉంచాలి, అన్నెసెసరీ ఎగ్జైట్మెంట్స్కి లోను కాకుండా ఉంచాలి అని అంటే కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. గింకో బైలోబా అని ఒక మెడిసిన్ ఉంది. ఈ గింకో బైలోబా అనే మెడిసిన్ హోమియోపతిలో చాలా టాప్ మెడిసిన్, చాలా అంటే బ్రెయిన్ రిలేటెడ్గా యూస్ చేసేటటువంటి గింకో బైలోబా మెడిసిన్. అయితే ఈ మెడిసిన్ని ప్రస్తుతం మన ఇండియాలో అయితే టినిటస్ అని అంటే దానికి ఏం పెద్ద ట్రీట్మెంట్ లేదు అండి అని అంటారు. కానీ జర్మనీలో ఇదే గింకో బైలోబాని, హోమియోపతి కాంబినేషన్ అయినటువంటి గింకో బైలోబాని జర్మనీలో ప్రిపేర్ చేసి ప్రస్తుతానికి అదొక్కటి మాత్రం ఒక మెడిసిన్గా యూజ్ చేస్తున్నారు. కానీ ఈవెన్ దో దట్ గింకో బైలోబా కూడాను ఒకవేళ బ్రెయిన్కి సంబంధించినటువంటి స్ట్రెస్కి సంబంధించిన ఇష్యూ నుంచి టినిటస్ వచ్చినట్టయితేనే ట్రీట్ అవుతుంది. కాబట్టి అది అంటే కొంతవరకు మాత్రమే దాన్ని మనం ట్రీట్ చేయగలం అనమాట. ఎక్కువ బాగా స్ట్రోక్కి సంబంధించి మెయిన్ డ్యామేజెస్ ఏమన్నా ఉన్నట్టయితే మనం పూర్తిగా దాన్ని ట్రీట్ చేయలేం. కానీ హోమియోపతిలో ఇది నేను ఓన్లీ గింకో బైలోబా గురించి చెప్పాను, వెదర్ ఇట్ ఈస్ బ్రెయిన్ రిలేటెడ్. కానీ ఆ సిమ్టమాటాలజీని బట్టి మనం చాలా మెడిసిన్సే ఇస్తాం. కొంతమందికి ఈ రింగింగ్ సౌండ్ వచ్చింది, గంట కొట్టినట్టుగా సౌండ్ వస్తుంది, దానికోసం బెలడోనా ఒక మెడిసిన్ ఇస్తాం అనమాట. ఇలాగే కొంతమందికి కామ్గా ఉన్నప్పుడు వస్తుంది, నైట్ టైంలోనే వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, డే టైంలో వచ్చినా పెద్ద పట్టింపు ఉండదు, దానివల్ల పెద్ద కాంప్లికేషన్ ఏమి ఉండదు. కానీ కామ్గా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి బాగానే ఉంటానండి డే టైంలో, కానీ నైట్ మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది అని అంటుంటారు అనమాట. కాబట్టి అదంతా చూసుకొని ఏ సౌండ్ వస్తుంది, ఎలా వస్తుంది అది చూసుకొని ఇవ్వాలి. అదేవిధంగా ఇంకేమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా, కారణాలను అసెస్ చేస్తూ ఇవ్వాలి. ఇవన్నీ చేసినట్టయితే మనం టినిటస్ని పూర్తిగా తగ్గించవచ్చు. నిజంగా డాక్టర్ గారు మీరు చెప్తుంటే ఇందులో ఇన్ని టైప్స్ ఉన్నాయని నాకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతిదానికి కూడా ఒక మెడిసిన్ అనేది ఉంటుంది అంటున్నారు, కాబట్టి ఖచ్చితంగా దేనికి తగిన మెడిసిన్ దానికి తీసుకోవడం వల్ల మెరుగైన ఉపవాసం అయితే దొరుకుతుంది. అండ్ మీరు కూడా చూసారు కదా, ఇలా ప్రతిదానికి ఒక్కొక్క సౌండ్కి ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది, దానికి తగిన మెడిసిన్ తీసుకోవడం వల్ల మెరుగైన చికిత్స అందుతుంది అండ్ దాంతోపాటు తొందరగా క్యూర్ అవుతుంది ఆ ప్రాబ్లం కూడా. సో చూస్తున్నారు కదా, మరి ఇలాంటి మరెన్నో డౌట్స్ మీకు ఉంటాయని మాకు కూడా తెలుసు. సో మీకు ఇలాంటి మరి ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీ కామెంట్స్కి మేము ఖచ్చితంగా వీడియోస్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.